వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు పోలింగ్ నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు, ఫైర్ ప్రదర్శన. ఈ నెల 17వ తేదీన వెంకటస్వామి సేవా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ప్రారంభమైన షకీర్ గ్యారేజ్. బొట్టాయిగూడెం మండలంలో ప్రచారం ముమ్మరం చేసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు పోలింగ్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ ఆదయ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవజోజి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు హోమ్ ఓటింగ్ గురించి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారికి మరియు 85 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ వారి కోసం, అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో, మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ టోటల్ పీడబ్ల్యూడీ ఓటర్స్, తర్వాత 85 సంవత్సరాలు దాటిపోయిన సీనియర్ సిటిజన్ కోసం హోమ్ ఓటింగ్ విధానాన్ని అమలుపరచడం కోసం మండల వారీగా ఈరోజు కాన్స్టిట్యున్సీ మొత్తం మీటింగ్ పెట్టి బిఎల్ఓలకి, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ కి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మాకు జంగారెడ్డిగూడెం మండలంలో 567 మంది టోటల్ గా 85+ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా 900 ఓటర్స్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు. వీరందరినీ కూడా ఈ రోజు అంటే 15, 16, 17, 3 తారీఖుల్లో బిఎల్ వాళ్ళందరూ డోర్ టు డోర్ వెరిఫై చేసి వారిలో ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి ద్వారా డిక్లరేషన్ తీసుకొని ఆర్ఓ గారికి, సెక్టర్ ఆఫీసర్ గారు మళ్ళీ ఆర్ఓకి సబ్మిట్ చేస్తే మేము వాళ్ళు నిజంగా ఓటు హక్కు వాళ్ళకి అంటే హోమ్ ఓటింగే కల్పించాలా లేదా అనేది మేము డిసైడ్ చేసి వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమై ఈ రోజు బిఎల్ వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఈరోజు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేము, మాకు హోమ్ ఓటింగ్ కావాలని ఎవరైతే డిక్లరేషన్ ఇస్తారో వారు తర్వాత మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలంటే వీలు పడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఇచ్చే డిక్లరేషన్ బేస్ చేసుకొని ఓటర్ లిస్టులో మేము పీబీ మార్క్ చేస్తాం. పీబీ మార్క్ చేసిన తర్వాత ఆ రోజు మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలంటే వీలు పడదు. కాబట్టి అందరూ గమనించి వారు పూర్తి స్థాయిలో వాళ్ళు అవగాహన కల్పించుకొని తర్వాత వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే మాకు హోమ్ ఓటింగ్ కావాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజు డిక్లరేషన్ బిఎల్ఓకి ఇస్తే వారికి మాత్రమే మేము పీబీ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ బిఎల్ఓలకి ఓటర్స్ అంతా సహకరించి బిఎల్ఓలతో సహకరించి వాళ్ళు ఈ డిక్లరేషన్ ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజుల్లో వారు బిఎల్ఓలతో సహకరించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ ఉన్నాను. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ సెంటర్ నందు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఫైర్ ఆఫీసర్ అబ్రహం ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ ఎం శ్రీనివాసరావు, డ్రైవర్ ఆపరేటర్ టి పార్థసారథి, ఫైర్ మ్యాన్ కెవి రమణ, నాగరాజు, రాంబాబు, హోంగార్డ్ మురళీమోహన్ పాల్గొన్నారు. రివాల్వింగ్ బ్రాంచ్, బ్రాస్ బ్రాంచ్ పాల్గొన్నారు. ఈ రోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ రోజు బస్టాండ్ లో అవేర్నెస్ కలిగించి డిమో ఇవ్వడం జరిగింది. డిమో ఇచ్చే దాంట్లో రివాల్వింగ్ బ్రాంచ్ పైప్ తో ఇచ్చాం. తర్వాత 2 బ్రాంచ్ పైపులతో ఆఫీస్ తో క్రాస్ కూడా ఇచ్చేసాం. ఇవన్నీ ప్రజల అవగాహన కల్పించడానికే మేము ఈ యొక్క వారం రోజులు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏ విధమైన ఇబ్బందులు కలిగినా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. 101 ఫోన్ చేయండి. జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. మీరు మా స్టేషన్ ఫోన్ చేసిన వెంటనే మీకు మా సేవలు అందిస్తాం.
మా సిబ్బందితో సహా మా సేవలు మీరు వినియోగించుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకుండా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండి పిల్లల దగ్గర ఏ విధమైన నుప్పు గాని ఏ విధమైన అగ్గిపెట్లు గాని లైటర్లు గాని ఉండకుండా గ్యాస్ కూడా కట్టేసి మీరు మీ పనులు ఒక బయటికి వెళ్ళినా ఆఫీసులకు వెళ్ళినా జాగ్రత్తగా గ్యాస్ కట్టేసి అన్ని కరెంట్ మెయిన్ వాళ్ళు కూడా కట్టేసి తగిన జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని కోరుకుంటాం. రేపు ఇందులో అగ్నిమాపక వారోత్సవాల భాగంగా అపార్ట్మెంట్స్ దగ్గర అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పిస్తాం. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా షకీర్ గ్యారేజ్ ని వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు ప్రారంభించారు. పట్టణానికి చెందిన ప్రముఖులు సిటీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. షకీర్ గ్యారేజ్ ప్రొప్రైటర్స్ షకీర్, చిన్నబాబు, మహేష్ ఆధ్వర్యంలో కార్ల సర్వీసింగ్, స్పేస్, పెయింట్స్, పాలిష్, ఇంటీరియర్ క్లీనింగ్, వాషింగ్ నిర్వహించినట్లు తెలియజేశారు. పలు విభాగాలను పట్టణానికి చెందిన చిన్నపిల్లల వైద్యులు దొన్నముడి ప్రసాద్, నాగేంద్ర, షేక్ జిలానీలు ప్రారంభించారు. నూతన వ్యాపారాన్ని వారి స్నేహితులు మీడియాతో మాట్లాడి కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం హై స్కూల్ ఎదురుగుండా షాకీర్ గ్యారేజ్ అని చెప్పేసి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఫుల్లీ ఆటోమేటెడ్ తో గ్యారేజ్ ఓపెన్ చేయడం. షాకీర్ మిత్రుడు చాలా సంవత్సరాల నుంచి ఆ కంపెనీ ఆథరైజ్డ్ షోరూమ్ లో పనిచేస్తూ ఈ రోజు ఇక్కడ వర్క్ షాప్ పెట్టుకున్నాడు. సో మంచి నాణ్యమైన సర్వీస్ కోసం మీ కార్లకి మన ఈ గ్యారేజ్ ని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో తప్పకుండా ఈ నూతన వ్యాపారం వీళ్ళకి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మా మిత్రుడు షకీర్ నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ మారుతి సుజుకి గ్యారేజ్ సంబంధించి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని మారుతి సుజుకి కార్లు వాళ్ళందరూ వచ్చి మా షకీర్ గ్యారేజ్ లో నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ గ్యారేజ్ లో మీ యొక్క కార్లకు సంబంధించి అన్ని రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా మంచిగా చేయించుకోవాలి. మనోడు గత 15 సంవత్సరాల నుంచి మారుతి సుజుకి షోరూమ్ లో మంచి నైపుణ్యత, ఎక్కువ పరిజ్ఞానం ఉన్నాడు కాబట్టి మంచిగా చేయించుకొని ఈ యొక్క సేవల్ని మీరంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. ముందుగా ఈ మనోడు చాలా కష్టజీవి, చాలా వర్క్ కూడా చాలా డెడికేటెడ్ గా చాలా నైపుణ్యంతో చేస్తాడు కాబట్టి ఈ యొక్క సర్వీస్ ని మంచిగా వినియోగించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు ఈ నెల 17వ తేదీన బుధవారం శ్రీరామనవమి నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ సభ్యులు నాగరాజు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆశ్రమం మన జంగారెడ్డిగూడెంలో రేపు 17 బుధవారం ఉదయం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఉదయం స్వామివారికి అభిషేకం ఉంటుంది. తదుపరి అమ్మవారిని స్వామివారిని పెళ్లి కూతురుగా నూతన వధులుగా అలంకరిస్తారు. ఆ తర్వాత స్వామివారి కళ్యాణ వేదిక పైన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు, పానకము, వడపప్పు, చలిముడి పంచిపెడతారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా షడ్రుషోప భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. బొట్టాయిగూడెం మండల పరిధిలో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు నూతన అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి సోమవారం ముమ్మర ప్రచారాన్ని చేపట్టారు. బొట్టాయిగూడెం మండల పరిధిలోని అంతర్వేదిగూడెం, పందిరిమామిడిగూడెం, బూరుగువాడ, గాడిదబోరు, ఇనుమూరు, కాకులవారిగూడెం, కోమట్లవారిగూడెం, నాగులగూడెం, కొరసవారిగూడెం, కామవరం, ఇప్పలపాడు, తనిగూడెం, మోతుగూడెం, చిన్న కొరసవారిగూడెం, చెంచుగూడెం, రేగులగుంట, గంగవరం అన్ని గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి కాలంలో చేసిన మంచిని వివరించి అనంతరం నాయకులతో, కార్యకర్తలతో, ప్రజాప్రతినిధులతో వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్, సొసైటీ అధ్యక్షులు, మండల కన్వీనర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, మెంబర్లు, సోషల్ మీడియా కన్వీనర్స్, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జిలుగుమిల్లిలో ఉభయ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో సెబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అమరావతి సెబీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం తరలిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు వివరించారు. వివిధ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీలు చేయకుండా వాహనాలను అనుమతించవద్దని క్షేత్రస్థాయి సిబ్బందిని కోరుకున్నారు. తాడేపల్లిగూడెంలో రైలు పట్టాల కింద పడి ఒక ప్రయాణికుడు మరణించాడు. కదులుతున్న రైలు ఎక్కబోయి జారి పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రైలు నంబర్ 17258 కాకినాడ పోర్ట్ విజయవాడ ఎక్స్ప్రెస్ 3వ నంబర్ ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు వెంచేసి ఉన్న సీతారామస్వామి ఆలయం నందు ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యదర్శి ఆకుల కొండలరావు తెలియజేశారు. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణం బొట్టాయిగూడెం రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో రేపు అనగా 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాలు జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ, విశేష అలంకరణ, అదేవిధంగా సదరు 3 రోజులు మా దేవస్థానం
అర్చక స్వామి లక్ష్మణాచార్యులు గారు పారసారథి గారి పర్యవేక్షణలో పెద్దింటి సూర్యనారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన ఈ కళ్యాణ మహోత్సవాలు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. పూజా కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6 గంటలకు తోరణం కట్టిన తదుపరి వివిధ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా కుమారుని జీవితం తదుపరి చుట్టుకొట్టే కార్యక్రమం కూడా జరపడుతుంది. అత్యంత ప్రధానమైన రోజు 17వ తేదీ బుధవారం రోజున ఉదయం 10:30 నుండి కళ్యాణ వేదిక నందు శ్రీ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో కళ్యాణ మండపంపై శ్రీ స్వామివారిని అమ్మవారిని ఆధీనం చేసి ఆ దేవస్థాన అర్చక స్వాములు, వేద పండితులు, బ్రహ్మత్వన జరిపే ఆచార్యులు అందరూ సమిష్టిగా ఈ కళ్యాణ మహోత్సవం జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 12 గంటల 1 నిమిషానికి శుభముహూర్తం కూడా కార్యక్రమం. పర్వదినములలో అనగా ఉదయం 16వ తేదీ నుండి ఉదయం నుండి 19వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం అయ్యే వరకు కూడా పాల్గొని శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. బొట్టాయిగూడెం మండలం బూరుగువాడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయానికి విగ్రహదాతగా పెన్మెత్స భాస్కర్ రాజు వ్యవహరించారు. ప్రతిష్ట కార్యక్రమాల నిర్వహణకు అరవల్లి శ్రీనివాసమూర్తి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని చారుగుల సత్యనారాయణ నడిపించారు. ఆలయ కమిటీ సభ్యులు కుంజా భూమయ్య, పంగల రాముడు, కోసం మాంగరాజు, బట్ట బాబురావు, బట్ట గంగరాజులు నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కొనకల్ల వెంకటేశ్వరరావు, తోట రామకృష్ణ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎర్రవల బాబురావు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ట కార్యక్రమం అనంతరం పూర్ణాహుతి, అఖండ అన్న సమారాధన, సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో గిరిజన సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి గిరిజన సోదరులందరూ బిగించాలని, ప్రతి గిరిజన గ్రామాల్లోనూ మత సామరస్యం వెల్లివెరియాలని, సీతారామచంద్ర ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి మానవుడు జీవించినట్లయితే శాంతిని, సౌఖ్యాన్ని, మోక్షాన్ని పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రమూర్తి శర్మ వర్మణి సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ వరాయ గోవింద గోవింద. అజమహారాజు గారి యొక్క మనవడు మన రామచంద్ర స్వామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు పోలింగ్ నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు, ఫైర్ ప్రదర్శన. ఈ నెల 17వ తేదీన వెంకయ్య స్వామి సేవా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ప్రారంభమైన షకీర్ గ్యారేజ్. బొట్టాయిగూడెం మండలంలో ప్రచారం ముమ్మరం చేసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.